ఈ సమాజంలో నిజం మాట్లాడే వాళ్ళకంటే నటించే వాళ్ళకే గౌరవం ఎక్కువ. కానీ నిజాన్ని నటించకుండా మాట్లాడే మనిషి ఒకడున్నాడు. అతనే రామ్ గోపాల్ వర్మ. వర్మ ఫిలాసఫీ పుస్తకాలలో దొరకదు, ప్రవచనాల్లో వినిపించదు. అది సినిమాల్లో ఉంటుంది, ఇంటర్వ్యూల్లో ఉంటుంది, ట్వీట్లలో ఉంటుంది, ముఖ్యంగా మనకిష్టం లేని నిజాల్లో ఉంటుంది. వర్మ ఒకటే చెప్తాడు: మనిషి మంచోడు కాదు, మంచిగా నటించగలడు అంతే. ఇది వినగానే బాధేస్తుంది, కానీ అబద్ధం కాదు. మన సమాజం ఏం చేస్తుంది? బయటకి దేవుడు, లోపలికి దయ్యం. పబ్లిక్ లో నీతులు, ప్రైవేట్ లో కోరికలు, స్టేజ్ మీద సంస్కారం, బెడ్రూమ్ లో అసలు స్వభావం. వర్మకి ఈ నటన అంటే అసహ్యం. అందుకే ఆయన సినిమాల్లో హీరోలు దేవుళ్ళు కాదు, విలన్లు రాక్షసులు కాదు, అందరూ కోరికలతో నిండిన మనుషులే. ఎవరి కోరిక పెద్దదైతే వాడు ప్రమాదకరుడు. వర్మ ఫిలాసఫీ ప్రకారం మనిషిని నడిపించేది సంస్కారం కాదు, నీతి కాదు, సంప్రదాయం కాదు, భయం. కోరిక. మనిషి భయపడితే దేవుణ్ణి నమ్ముతాడు, కోరిక పెరిగితే నీతిని చంపేస్తారు. ఇది వర్మ చెప్పే క్రూరమైన నిజం. వర్మ ఫిలాసఫీ మనకు ఒక హెచ్చరిక: నువ్వు దేవుడివి అనుకోకు, నువ్వు దయ్యం కూడా అనుకోకు, నువ్వు మనిషివి. తప్పులు చేయడం నీ స్వభావం. వర్మ సినిమాలు కథలు కాదు, అవి కఠినమైన వాస్తవాలు. ఆర్జీవి డజంట్ షో వాట్ వీ వాంట్ టు సీ, హీ షోస్ వాట్ వీఆర్ అఫ్రేడ్ టు యాక్సెప్ట్. మనం ఏమి చూడాలనుకుంటున్నామో ఆర్జీవి చూపించడు, మనం ఏమి అంగీకరించడానికి భయపడతామో దాన్ని అతను చూపిస్తాడు.